ఆదికాండం పుస్తక పరిచయం. మన బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయండి. ఈ 66 పుస్తకాల్లో కూడా మొట్టమొదటి పుస్తకం ఏంటంటే ఆదికాండం. ఈ ఆదికాండాన్ని మనం ఎందుకు చదువుకోవాలంటే, మిగతా 65 పుస్తకాల చరిత్ర మనకు అర్థం అవ్వాలంటే ఆదికాండం మనకు తెలిసి ఉండాలి. కాబట్టి మనం ఆదికాండంలో అసలు ఏం చెప్పాడు దేవుడు, దేని గురించి రాయించాడు, ఏ విషయాలు రాయించాడు అనేది ఈజీగా మనకు అర్థమయ్యేలా ఒక ఓవర్వ్యూ చూద్దాం. ఫస్ట్ థింగ్, అసలు ఈ ఆదికాండాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరంటే మోషే గారు. ఇది అందరికీ తెలుసు, ఎవరిని అడిగినా మనకి ఈజీగా చెప్పేస్తారు. ఆదికాండాన్ని ఎవరు రాశారంటే మోషే గారు అంటారు. కానీ మోషే గారే ఆదికాండాన్ని రాశారు అనడానికి ఏమైనా ప్రూఫ్ ఉందా అని మనం ఆలోచిస్తే మన బైబిల్లో మనం చూద్దామండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనం అండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనం ఏమని ఉంటుంది అక్కడ? వారిద్దరూ ఏక శరీరమై యుందురని మోషే చెప్పుచున్నాడు కదా. అంటే మోషే గారు ఒక విషయం చెప్తున్నారంట. అదేంటి? వారిద్దరూ ఏక శరీరమై. ఎవరిద్దరూ అంటే పెళ్ళైనటువంటి ఒక భర్త భార్య కలిసినప్పుడు వాళ్ళిద్దరూ ఇంకా 2 సపరేట్ బాడీస్ కాదు, వాళ్ళిద్దరూ ఏకదేహమై ఉంటారని చెప్పి మోషే గారు చెప్పారంట. ఇందుకీ మోషే గారు ఎక్కడ చెప్పారో చూద్దాం. మోషే గారు ఎక్కడ చెప్పారయ్యా అంటే ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం అండి. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై యుందురు. అర్థమవుతుందా? అంటే ఆదికాండంలో ఉన్న రెఫరెన్స్ని కోట్ చేసి పౌలు గారు ఇది మోషే గారు చెప్పారు అంటున్నారంటే ఆదికాండాన్ని ఎవరు రాసినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుందంటే సింపుల్గా అర్థమవుతుంది. మోషే గారే ఆదికాండాన్ని రాశారు అనడానికి క్లియర్ కట్ ప్రూఫ్ ఏంటంటే ఇదేనండి. కాబట్టి మనకు ఒకటి క్లియర్, ఆదికాండాన్ని రాసినటువంటి వ్యక్తి మోషే గారే. ఇక్కడ మీకు ఒక పెద్ద డౌట్ వస్తుందండి. ఒకవేళ ఆదికాండాన్ని మోషే గారు రాసుంటే మోషే గారు పుట్టిన తర్వాత జరిగిన సంగతులు రాయగలడు, కానీ మోషే గారు పుట్టక ముందటి సంగతులు ఎలా రాయగలిగాడు? అంతే కదండి. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక మనిషికి ఏ విషయాలు తెలిస్తే? తాను పుట్టిన తర్వాత విషయాలు మాత్రమే తెలిస్తే. తాను పుట్టక ముందు ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది మనిషికి? తెలియదు కదా. మరి అలాగైతే మోషే గారు తన పుట్టిన చరిత్ర రాశాడంటే ఓకే, మరి తన పుట్టక ముందు ఉన్నటువంటి చరిత్ర ఏంటది? అవ్వ గురించి, ఆదాము గురించి, కయ్యోను గురించి, హేబేలు గురించి, అలాగే సృష్టి యొక్క ఆరంభాన్ని గురించి కూడా మోషే గారు ఆదికాండంలో రాశారు. మరి మోషే గారు ఎలా రాయగలిగారు? ఎలా సాధ్యం ఆయనకి అని అడుగుతారనమాట. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన బైబిల్ మొత్తం ఇంచుమించు 40 నుండి 42 మంది గ్రంథకర్తలు రాశారండి. ఈ 40 మంది కూడా వాళ్ళ సొంత వాక్యాలు రాయలేదండి బైబిల్లో. మరి ఏం రాశారయ్యా అని మనం బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తే చూడండి. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం అండి. 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం. యాలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఎచ్చనబట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే ఈ బైబిల్ రాసిన వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ సొంత వాక్యాలు రాయలేదంట. పరిశుద్ధాత్ముని ద్వారా ప్రేరేపింపబడి దేవుడు ఏదైతే చెప్పాడో అదే రాశారంట. మీకు బాగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఎగ్జామ్కి వెళ్తానండి. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మంచి సెల్లో పెన్ కొనుక్కొని ఎగ్జామ్ నీట్గా రాస్తాను. నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. అప్పుడు నా పెన్నుకి సన్మానం చేస్తారా, నాకు చేస్తారా? నాకే కదా చేస్తారు. అంటే ఏంటి? నేను పెన్నుతో రాసినప్పటికీ కూడా పెన్ను రాసినట్టు కాదు, పెన్నును ఉపయోగించుకొని నేను రాసినట్టు. అదే విధంగా ఇక్కడ కూడా ఎవరైతే గ్రంథకర్తలు ఉన్నారో ఆ గ్రంథకర్తలందరినీ కూడా దేవుడు ఒక పెన్నలా యూజ్ చేసుకొని దేవుడు ఆలోచనలు మన బైబిల్లో రాయించాడండి. కాబట్టే మోషే గారు కూడా ఆయన పుట్టక ముందు విషయాలు కూడా రాయగలిగారు. మీకు అర్థమవుతుందా? ఈ ప్రపంచంలో, ఈ భూప్రపంచంలో దేవుడు రాయించిన ఏకైక పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ అండి. కాబట్టి ఆలోచిద్దాం, ఇంతకీ మోషే గారు ఎప్పుడు రాశారు, ఏ కాలంలో రాశారంటే ఇంచుమించు క్రీస్తు పూర్వం 1440 నుంచి 1400 సంవత్సరాల కాలం మధ్యలో రాశారండి. అంతే కదండి. క్రీస్తు శకం అంటే పెరుగుతూ వెళ్తుంది, క్రీస్తు పూర్వం అంటే తగ్గుతూ వస్తుంది. అంటే 1440 నుండి 1400 కాలం. ఇంతకీ ఇది ఏ కాలం అంటే అరణ్య ప్రయాణం అండి. అంటే మోషే గారు ఇజ్రాయేలీలందరినీ కూడా బానిసత్వం నుంచి విడిపించి కనానుకు తీసుకెళ్లేటువంటి అరణ్య మార్గంలో మోషే గారు దీన్ని రాశారు. సో ఈ ఆదికాండం మొత్తం కూడా 50 అధ్యాయాలు ఉంటాయి. ఈ 50 అధ్యాయాలని కూడా మనం మేజర్గా 2 భాగాలుగా విడగొడతాం. ఏంటా 2 భాగాలంటే, మొదటి అధ్యాయం దగ్గర నుంచి 11 అధ్యాయాల వరకు ఒక భాగము, 12వ అధ్యాయం దగ్గర నుంచి 50 అధ్యాయాల వరకు రెండో భాగం. ఓకేనా? మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మొదటి భాగము, 12 నుంచి 50 అధ్యాయాల వరకు రెండో భాగం. ఈ మొదటి భాగం దేని గురించి తెలియజేస్తాయంటే
మేజర్గా 4 సందర్భాల కోసం తెలియజేస్తుందండి మొదటి భాగం. అంటే మొదటి అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు కూడా 4 సందర్భాల కోసం తెలియజేస్తాయి. ఏంటా 4 సందర్భాలు అంటే, ఫస్ట్ ఇది సృష్టి. అంటే సృష్టి ఏ విధంగా సృష్టింపబడింది, దేవుడు ఎలా సృష్టించాడు, ఎన్ని రోజుల్లో సృష్టించాడు అనే విషయం ఈ సృష్టి గురించి తెలియజేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనిషి యొక్క పతనం. అంటే దేవుడు మనిషిని చేస్తాడు, ఆ మనిషి దేవునికి ఎలా వ్యతిరేకమైపోయాడు, ఎలా పాడైపోయాడు, ఎలా పతనం అయిపోయాడు అనే విషయాల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా మూడోది నోవాహు గారి యొక్క జలప్రలయం గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా భూమి దేశాలుగా ఏ విధంగా విడిపోయింది అనే విషయాలు కూడా తెలియజేస్తుంది. 4 విషయాలు ఏంటో 4 సృష్టి గురించి, అలాగే మనిషి యొక్క పతనం గురించి, జలప్రలయం గురించి, భూమి దేశాలుగా ఎలా విడిపోయింది అనే విషయాల గురించి మొదటి భాగం తెలియజేస్తుంది. ఇప్పుడు రెండో భాగం అంటే 12వ అధ్యాయం దగ్గర నుంచి 50వ అధ్యాయం వరకు. ఈ రెండో భాగం దేని గురించి తెలియజేస్తుంది అంటే 4 వ్యక్తుల జీవితాలు తెలియజేస్తుందండి. ఎవరా 4 వ్యక్తులు అంటే అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, యోసేపు గారు. ఈ 4 జీవితాల గురించి తెలియజేస్తుంది. ఆదికాండం అంటే ఏంటో తెలియాలంటే ఈజీగా 4 సందర్భాలు, 4 వ్యక్తుల జీవితాలు కలిపితేనే ఈ ఆదికాండం అండి. మీకు క్లియర్, ఇక్కడ వరకు క్లియర్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఒకసారి అధ్యాయాల వైజ్గా వెళ్దాం. ఏంటి అధ్యాయాలు అంటే, మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం మనకి సృష్టి యొక్క ప్రారంభం. అంటే దేవుడు ఏ రోజుని ఏది సృష్టించాడు, ఎలా సృష్టించాడు అనే విషయం మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం తెలియజేస్తుంది. ఈ మూడో అధ్యాయం దగ్గర నుంచి 5వ అధ్యాయం, మూడో అధ్యాయం దగ్గర నుంచి 5వ అధ్యాయం వరకు ఏం తెలియజేస్తాయంటే మనిషి పతనం. దేవుడు తెలుసు కదండి, స్టార్టింగ్లోనే దేవుడు అవ్వ ఆదాముని ఎంతో ప్రేమగా సృష్టిస్తాడు. సృష్టించిన తర్వాత వాళ్ళు వెంటనే దేవుని పట్ల దేవుడు చెప్పింది కాకుండా దేవునికి ఆపోజిట్గా చేస్తారు. వాళ్ళే కాకుండా తర్వాత వాళ్ళ గర్భాన పుట్టినటువంటి కయ్యని హేబేలు బాగుంటాడు, కయ్యను దుర్మార్గుల్లో అయిపోతాడు. మనకు తెలుసు కదండి, ఆ తర్వాత షేతు గారి దగ్గర నుంచి నోవాహు గారి వరకు కూడా జనాలు బొత్తుగా పాడైపోతారు, చాలా దారుణంగా పతనమైపోతారు. వాళ్ళు ఏ విధంగా పతనమయ్యారు, ఎలా అయిపోయారు అనే విషయాలు మనకి 3వ అధ్యాయం దగ్గర నుంచి 5వ అధ్యాయం వరకు తెలియజేస్తుంది. ఆ తర్వాత 6 నుంచి 8, 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు జలప్రలయం. నోవాహు గారు చాలా గొప్ప అండి. మొత్తం అక్కడ ఉన్న జనాభా అందరూ పాడైపోతారు అప్పటికే. మొత్తం ప్రతి ఒక్కరూ కూడా వ్యభిచారంతో, అది దారుణంగా, ఇంకా చిన్నపిల్లోడు, పెద్ద పిల్లోడు, పెద్దోడు, చిన్నోడు, ముసలోడు ఏది ఉండదండి. ఎవరిని పడితే వాళ్ళు మోహించడం, వ్యభిచరించడం ఇవన్నీ చేస్తుంటారు. అంత దారుణంగా సమాజం అంతా ఉన్నప్పటికీ కూడా నోవాహు గారి కుటుంబం మాత్రం చాలా బాగుంటుందండి. అందుకే దేవుడు నోవాహుని రక్షించుకోవాలని నోవాహుకి ఒక ఓడ కట్టమంటాడు. ఒక పెద్ద ఓడ కడతాడండి. పెద్ద ఓడ కట్టి తన కుటుంబం అంతటిని కాపాడుకుంటాడు. మీరు బాగా ఆలోచిస్తే ఆ నోవాహు ఓడ కట్టినప్పుడు మూగజీవులన్నీ వస్తాయి కానివ్వండి, మనుషులు రారండి లోపలికి. ఇప్పుడు కూడా మీరు ఆలోచించండి, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత బోధించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఎవరు వినట్లేదండి. అప్పుడులో ఎవరు వినలేదు, ఇప్పుడు కూడా ఎవ్వరు వినట్లేదు. ఆ నోవాహు ఓడని దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు, ఎలా చేయమంటాడు, ప్రతిదీ ఈ నోవాహు జలప్రలయం గురించి మొత్తం ఈ 6వ అధ్యాయం దగ్గర నుంచి 8వ అధ్యాయం వరకు ఉంటుంది. తర్వాత 9 నుంచి 11 అండి. ఈ 9 నుంచి 11 వరకు భూమి దేశాలుగా ఎలా విడిపోయిందనే విషయాల్ని మనకు ఉంటుందండి. ఇది మొదటి భాగం. ఇప్పుడు రెండో భాగం గురించి మనం ఆలోచిస్తే 12వ అధ్యాయం దగ్గర నుంచి 24, 25 ఈ 25 అధ్యాయాల వరకు కూడా అబ్రహాం గారి చరిత్ర ఉంటుందండి. మనకి చాలా గొప్పడండి అబ్రహాం గారు. నోవాహు గారి తర్వాత గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన అబ్రహాం గారు. ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. మన క్రైస్తవ్యంలో అబ్రహాం గారు అంటే తెలియనటువంటి వారు ఎవ్వరూ ఉంటారు. చాలా గొప్పోడు. ఎంత గొప్పోడంటే, ఒక సందర్భం అండి, ఆయన జీవితంలో జరిగిన ఒక గొప్ప సందర్భం ఏంటంటే, తన కొడుకుని బలడుగుతాడండి దేవుడు. ఇంచుమించు 100 సంవత్సరాలు కనుకుంటండి. వెయిట్ చేసి తర్వాత పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు అడుగుతాడండి. జనరల్గా మనం వెంటనే పుట్టినటువంటి కొడుకుని ఒకలా చూసుకుంటాం, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడగా పుట్టినటువంటి కొడుకుని ఒకలా చూసుకుంటాం, చాలా ప్రేమగా చూసుకుంటాం. మరి అబ్రహాం గారు ఇంచుమించు 100 ఏళ్ళు ఆయన వెయిట్ చేసాడు. 100 ఏళ్ళకి ఆయనకి కుమారుడు పుట్టాడండి. అప్పుడు ఈయన ఎంత ప్రేమగా చూసుకొని ఉంటాడు, ఇస్సాకుని చాలా ప్రేమగా చూసుకొని ఉంటాడు, మురిసిపోతూ ఉంటాడనమాట. అలాంటి సమయంలో దేవుడు వచ్చి తన కొడుకుని బలిమ్మంటే మనమైతే ఇవ్వం కానివ్వండి, ఇస్సాకుని దేవుడికి బలిస్తాడండి. చాలా గొప్పవాడు, చాలా విశ్వాసం అనమాట దేవుని పట్ల. ఎంత విశ్వాసం అంటే ఏమీ లేని సిచ్యువేషన్స్ అండి. ఇప్పుడు అనుకోండి, మనకి నమ్మడానికి బోల్డ్ ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆధారాలు? మన ముందు బైబిల్ ఉంది, బైబిల్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు, చనిపోయారు, చారిత్రకంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి, బైబిల్ పరంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మనకి దేవుణ్ణి నమ్మడానికి ఎన్నో వెనకడుగులు వేస్తుంటాం. అలాంటిది ఎటువంటి ఆధారం లేదు. అప్పట్లో బైబిల్ లేదు, యేసుప్రభు వారు భూమి మీదకి రాలేదు, ఏమీ ఆధారం లేదు. ఏ ఆధారం లేనప్పుడు కూడా దేవుణ్ణి ఎంతగానో నమ్మాడు.
అందుకే అబ్రహాం కోసం దేవుడు మాట్లాడుతూ విశ్వాసులకు తండ్రి అనేసాడండి. ఇంకెవరు లేడు. అబ్రహాముకు మించినటువంటి విశ్వాసం ఈ భూమి మీద ఎవరికి లేదనేసాడు అనమాట. విశ్వాసులందరికీ రేపు పొద్దున ఎంతమంది విశ్వాసులు వచ్చినా వాళ్ళందరికీ తండ్రి ఎవరయ్యా అంటే అబ్రహాం గారు అన్నారు. ఎందుకు? విశ్వాసం ఉంచాడు. నా కొడుకుని చంపేసినా మళ్ళీ నాకు దేవుడు కొడుకుని ఇస్తాడనే గొప్ప విశ్వాసం అండి. ఆ యొక్క అబ్రహాం గారి యొక్క చరిత్రే మనకి 12 అధ్యాయాల దగ్గర నుంచి 24, 25 వరకు కూడా మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఈ అబ్రహాముకు పుట్టినటువంటి కుమారుడే ఇస్సాకు అండి. ఈ ఇస్సాకు గారి చరిత్ర ఎక్కడ ఉంటుందంటే 25 అధ్యాయము, 26 అధ్యాయము. ఈ 2 అధ్యాయాల్లో కూడా మనకి ఇస్సాకు గారి యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. ఆ తర్వాత యాకోబు గారండి. 27 అధ్యాయం నుంచి 36 అధ్యాయాల వరకు కూడా మనకి యాకోబు గారి చరిత్ర కనబడుతుంది. మనకు తెలుసు కదండి యాకోబు గారి గురించి. యాకోబు యాసోవులు పుట్టడం, ఆ తర్వాత యాసావుని మోసం చేయడం, తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలు తీసేసుకోవడం, ఆశీర్వాదాలు తీసుకొని మళ్ళీ వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ 15 సంవత్సరాలు తన ప్రేయసు కోసం కొలువు చేయడం, తర్వాత లేయని రాహేల్ని పెళ్లి చేసుకోవడం, తర్వాత మళ్ళీ తిరిగి రావడం. ఈ చరిత్ర అంతా ఎక్కడ ఉంటుందంటే 27 అధ్యాయం దగ్గర నుంచి 36 అధ్యాయాల వరకు ఉంటుంది. ఆ తర్వాత 37 నుంచి 50, 37 అధ్యాయం దగ్గర నుంచి 50 అధ్యాయం వరకు యోసేపు చరిత్ర ఉంటుంది. యోసేపు గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా చాలా గొప్ప వ్యక్తి అండి. ఎంత గొప్ప వ్యక్తి అంటే పోతిఫర్ యొక్క భార్య, ఆ భార్యే వచ్చి డైరెక్ట్గా యోసేపుతో పడుకుంటానని చెప్తే యోసేపు గారు ఏమంటారో తెలుసా? నా తండ్రి అంటే నా దేవుని పట్ల, నా దేవునికి వ్యతిరేకంగా నేను తప్పు చేయకూడదని పారిపోతాడండి. చాలా గొప్పడు. అసలు ఆ యవ్వనంలో ఎన్ని కోరికలు ఉంటాయండి. యవ్వనం అంటేనే కోరికలతో కూడినటువంటి వయసు. అలాంటి వయసులో కూడా తన కోరికల్ని అనగదొక్కుకొని దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదని పరిగెత్తుకొని వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టాలు చూస్తాడు. ఒక జైల్లో పడేస్తారు, తర్వాత చాలా బానిసగా వెళ్ళిపోతాడు. బానిసగా అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు అతన్ని గట్టిగా నిలబెట్టి గొప్ప స్థానంలో నిలుచుతాడండి. ఎందుకు? ఎక్కడ కూడా ఆయన జీవితంలో ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినట్టుగా మనకు కనబడదు. అందుకే రాజు తర్వాత రాజు అంతటి వాడిగా యోసేపు గారిని దేవుడు దీవిస్తాడండి. అంత గొప్ప జీవితం. యవ్వనస్తులు ప్రతి ఒక్కరూ కూడా ఆయన జీవితాన్ని మాదిరికరంగా తీసుకోవాలండి. అంత గొప్ప వ్యక్తి చరిత్ర ఎక్కడ ఉంటుందంటే 37 అధ్యాయం నుంచి 50 అధ్యాయం వరకు ఉంటుంది. ఇదండి టోటల్గా ఆదికాండం యొక్క ఓవర్వ్యూ. ఏంటంటే ఈ 4 సందర్భాలు అంటే సృష్టి గురించి, జలప్రలయం గురించి, మనిషి పతనం గురించి, అలాగే భూమి దేశాలుగా విడిపోవడం గురించి అనే 4 సందర్భాలు ప్లస్ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల యొక్క జీవిత చరిత్రతో కూడినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అదే ఆదికాండం. కాబట్టి ఈసారి మీరు ఆదికాండం చదివేటప్పుడు వీటన్నిటిని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా చదువుకుంటే మనకు ఆదికాండం చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు ఈజీగా ఆల్రెడీ మొత్తం ఎక్కడ ఏది ఉంటుందనే ఓవర్వ్యూ మీ అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు చదవడం స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా ఆదికాండం అనేది అర్థమైపోద్ది. కాబట్టి ఇంకా ఎవరైనా బైబిల్ చదవాలి, నేను బైబిల్ చదువుకోవాలని ఆశతో ఉంటే ఈ రోజుతో మీరు స్టార్ట్ చేయండి. ఈరోజు మీరు స్టార్ట్ చేయండి, ఆదికాండంతో స్టార్ట్ చేయండి. మీకు బాగా అర్థమవుతుంది. మీ అందరికీ కూడా దేవుని పేరట వందనాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన సహోదరులందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి బెల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఏదైనా వీడియో మనం పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించగలరు. అందరికీ షేర్ చేసి సువార్తను మీరు ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.